నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు చాలా హాట్‌గా మారింది. దానికి ప్రధానమైనటువంటి కారణం 2 పార్టీల నుంచి హేమాహేమీలున్నారు. వైఎస్ఆర్‌సీపీ నుంచి వంగ గీత, అలాగే జనసేన నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్. ఇప్పుడు 2 పార్టీలు చాలా దీర్ఘంగా దానిపై సమాలోచనలు చేస్తున్నారు. విజయ అవకాశాలపై ప్రతి ఒక్కరూ ధీమాగానే ఉన్నారు, ముఖ్యంగా ఆ 2 పార్టీల్లోని నేతలు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగ గీతను పిఠాపురం పంపించారు. పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీయా జనసేననా అనేది మల్లగుల్లాలు, రకరకాలుగా అభిప్రాయాల సేకరణ ఇవన్నీ జరిగాయి. అయితే లాస్ట్ మినిట్లో దానికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గం జనసేనకే అని జనసేనాని పవన్ కళ్యాణే ప్రకటించారు. ఇట్లాంటి తరుణంలో అక్కడ జరిగినటువంటి రాజకీయ సమీకరణాలు అన్నీ మనకు తెలుసు, పరిణామాలు కూడా ఏ రకమైనటువంటి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్కు ఒక అగ్ని పరీక్ష. ఎందుకనంటే 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం 2 స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2వ స్థానంలోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఇలాంటి తరుణంలో చాలా కీలకమైనటువంటి ఇప్పుడు ఒక పరిణామం ఇది. ఎందుకనంటే ఆయన రాజకీయ భవితవ్యంపై పిఠాపురం నియోజకవర్గం ఓటరు నాడి అనేది ఆధారపడి ఉంది. ఎందుకనంటే ఆయన ఎంపీగా కూడా పోటీ చేస్తారు అనేది బాగా వచ్చింది, కానీ ఒక్క స్థానానికే పరిమితం అయ్యారు. దానికి కారణం అందరికీ తెలుసు. ముఖ్యంగా 3 పార్టీల పొత్తుతో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన. ఇలాంటి సందర్భంలో సీట్ల సర్దుబాటు కానీ, అభ్యర్థుల ఎంపిక కానీ ఒక కసరత్తు చేశారు. ఇలాంటి తరుణంలో జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో పిఠాపురం అత్యంత కీలకమైంది. దీనికి సంబంధించి ఈ నెల 27వ తేదీ నుంచి జనసేనాని పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ ఎక్కువగానే ఉంది. వంగ గీత గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి అక్కడ గెలుపొందారు. ఆమె కూడా మంచి పేరుంది. ముఖ్యంగా ఆమె చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఆ నియోజకవర్గంలో ఆమె సొంతంగా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ప్రమోషనా డిమోషనా, మొత్తానికైతే ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా, అందులోనూ జనసేనాని ముందే ప్రకటించారు. లాస్ట్ మినిట్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటన వచ్చినప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి వైఎస్ఆర్సీపీలో. ముఖ్యంగా వంగ గీతను అక్కడి నుంచి మారుస్తారు. ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరారు కాబట్టి పిఠాపురం నియోజకవర్గం అక్కడ పోటీ చేసే అవకాశాన్ని ముద్రగడ కుటుంబంలో ఒకరికి అప్పగిస్తారు అనేది వైఎస్ఆర్సీపీ వర్గాల్లో బాగా వినిపించింది. సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామం. పిఠాపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలవాలి. ఎందుకనంటే ఆయన పొలిటికల్ ఫ్యూచర్ అనేది చాలా డిపెండ్ అయ్యి ఉంది. గత ఎన్నికల్లో 2 చోట్ల ఓటమి పాలయ్యారు. ఇక్కడ అభిమానం వేరు, ఓట్లు వేరు. అభిమానం ఉన్నంత మాత్రాన ఓట్లు వేస్తారని మనం రుజువైంది గత ఎన్నికల్లోనే. 2 నియోజకవర్గాల్లో బలమైనటువంటి అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు, కానీ సెకండ్ పొజిషన్లో ఆయన ఉన్నారు. ఇలాంటి సందర్భంలో పిఠాపురం నియోజకవర్గం అనేది చాలా కీలకంగా మారింది. ఇప్పటికే ఆ నియోజకవర్గ ప్రతినిధులతో, కీలకమైనటువంటి నేతలతో భేటీ జరిగింది. ఎందుకంటే పర్యటన సందర్భంగా ప్రచారంలో కీలకమైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలో ఇప్పటికే ఆ నియోజకవర్గంలో కొంతమంది నేతలు జాయిన్ అయ్యారు. ఇలాంటి సందర్భంలో ఒక మహిళపై పోటీ, ఆమె కూడా బలమైనటువంటి సమీప అభ్యర్థి అనే చెప్పాలి. ఎందుకనంటే గతంలో ఆమె పనిచేసిన విధానం కానీ, ఎంపీగా వ్యవహరించినటువంటి తీరు కానీ, వైఎస్ఆర్సీపీలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకురాలుగా ఆమెకు మంచి గుర్తింపు కూడా ఉంది. ఇలాంటి సందర్భంలో వంగ గీతపై పవన్ కళ్యాణ్ పోటీ, ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. ఇద్దరికీ ఛాన్సెస్ ఉన్నాయని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కానీ ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ని ఇక్కడ మనం గెలిపించుకొని తీరాలి, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోతాయి అనేది బాగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా
పిఠాపురంలో మనం ఎలా అయినా గెలవాలి. దానికి సంబంధించి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలకు ఆ బాధ్యత అప్పగించినట్లు ఒక అప్పీల్ చేశారు. ఆయన ఇటీవల జరిగినటువంటి సమావేశాలు కానీ, బహిరంగ సమావేశాలు కానీ, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశాల్లో కూడా గతంలో మాదిరిగా మనం చేయకూడదు, అభిమానం వేరు, ఓట్లు వేరు, కాబట్టి నన్ను అభిమానించకపోయినా పర్లేదు, కానీ పార్టీని నమ్మి పార్టీపై నమ్మకం పెట్టుకొని పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉంటే ఖచ్చితంగా మీరు ఓట్లు వేయాల్సిందే, ఓట్ల ద్వారా మీ అభిమానాన్ని చాటండి అని ఒక పిలుపునిచ్చారు. ఇలాంటి సందర్భంలో పిఠాపురం నియోజకవర్గం ఎంచుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ బలంగా ఉండటానికే ఉందనే మనం చెప్పాలి. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది రాష్ట్ర రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం మారిందనే చెప్పాలి. ఎట్లా అయినా సరే నేను గెలుస్తాననే ధీమాతో వంగా గీత ఉన్నారు. భారీ మెజార్టీతో నేనే గెలవబోతున్నాను అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. మొత్తానికి చూడాలి, ఈ బిగ్ ఫైట్లో విన్నర్ ఎవరనేది చాలా ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి.